గుంటూరులో మహిళల భద్రత కోసం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా మీకోసం అంటూ మీ సంరక్షణ తమ సంకల్పం అంటూ లఘు చిత్రం అంటూ గుంటూరు జిల్లా పోలీసులు విడుదల చేశారు. రాత్రివేళ మహిళల భద్రతే ముఖ్యం అంటూ గుంటూరు పోలీసులు టోల్ ఫ్రీ నంబర్ను విడుదల చేశారు. రాత్రి వేళలో ఒంటరి ప్రయాణం భయంగా ఉందా? సురక్షితంగా మీరు గమ్యం చేరే మార్గం చెప్పనా? అయితే అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మరేదైన ప్రాంతాల నుండి రాత్రి వేళల అత్యవసర పరిస్థితులలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం GPS సౌకర్యంతో సురక్షితంగా గమ్యస్థానం చేర్చే వాహనాలను పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. కాలేజీలో ఏమైనా సమస్య? నేను కాలేజీలో వాళ్ళతో వచ్చి మాట్లాడమంటాను. కొన్ని నాతో అన్నా చెప్పమ్మా. అటు కాలేజీ వాళ్ళకి చెప్పలేక ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఈ విద్యార్థుల సమస్యను పరిష్కరించేది ఎవరు? తల్లిదండ్రులకు లేక కాలేజీ యాజమాన్యానికి చెప్పుకోలేని సమస్యలకు పోలీసు వారి సహాయం తీసుకోండి. వారంలో ఒకరోజు లోకల్ పోలీసు వారు మీ కాలేజీకి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో ఆకతాయిల వేధింపులు, బెదిరింపులు, డిజిటల్ అరెస్ట్ తదితర నేరాలకు కూడా 9746414641కు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 112కి కూడా కాల్ చేసి పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. చెక్ పెట్టేందుకు పెట్రోలింగ్ స్క్వాడ్స్, ఆడపిల్లల రక్షణ కోసం తక్షణమే స్పందన, డ్రోన్ సర్వేలెన్స్తో కాలేజీలలో నిఘా. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా నవంబర్ 25వ తేదీన గుంటూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ సతీష్ కుమార్ IPS గారు మీ సంరక్షణ మా సంకల్పం అనే నినాదంతో మహిళ మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందు నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సెల్ నెంబర్ 9746414641 అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 112 కూడా కాల్ చేయవచ్చు. గుంటూరులో మహిళల భద్రత కోసం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా మీకోసం అంటూ మీ సంరక్షణ తమ సంకల్పం అంటూ లఘు చిత్రం విడుదల చేశారు. రాత్రివేళ మహిళల భద్రతే ముఖ్యమంటూ గుంటూరు పోలీసులు టోల్ ఫ్రీ నంబర్ను కూడా విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల నేపథ్యంలో కూడా గుంటూరు జిల్లా సతీష్ కుమార్ అయితే మాత్రం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో అదే మహిళా సంరక్షణ మా సంకల్పం అంటూ కూడా ఒక లఘు చిత్రాన్ని ఈ రోజైతే మాత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రాత్రి వేళ మహిళల భద్రతే ముఖ్యంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అదే 9746414641 అనేటువంటి ఒక నెంబర్ కి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా మహిళలు ఎక్కడైనా ఏదైతే రాత్రి వేళల్లో విమర్శనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే మహిళా పోలీసులు వచ్చి వారి యొక్క సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని ఇంటేగా చూపెడతారంటూ కూడా ఆయన ఈ యొక్క నెంబర్ అయితే మొత్తం చేశారు. లౌకికంలో కూడా కాలేజీలకు సంబంధించినటువంటి యువతులపై కూడా అఘాయిత్యాలు, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి పోస్టింగ్లు ఏవైనా కూడా పెట్టి ఇటు కాలేజీ యజమాన్యానికి కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ చెప్పుకోలేనిటువంటి ఆ యువతులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ నెంబర్ కాల్ చేసి వారంలో ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా కాలేజీకి వచ్చి వారి యొక్క సంరక్షణకు సంబంధించినటువంటి అంశంపై ఏదమైనట్టు కూడా మాట్లాడి అవసరమైతే దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామంటూ ఇప్పటికే ఇది మొత్తం ఎస్పీ
సతీష్ కుమార్ వెల్లడించారు. మరి అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే గుంటూరు పోలీస్ ప్లే గ్రౌండ్ అంతా సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఈ గుంటూరు ప్లే గ్రౌండ్ లో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసి అనంతరం రేపటి నుంచి ఇక మహిళలకు సంబంధించినటువంటి భద్రత సంబంధించినటువంటి అంశంపై ఒక ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అయితే మాత్రం ప్రతి ఒక్కరి అత్యంత దగ్గర విషయంగా ఉంది. ఇప్పటికే కూడా దీనిపై మహిళలందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి జిల్లా ఎస్పీగా కూడా పేరు గాంచుతారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇప్పటికే మహిళ సంబంధించినటువంటి భద్రత విషయంలో అయితే మాత్రం పోలీసులు డోంట్ కేర్ అంటున్నారు. ఎక్కడ కూడా తగ్గాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మహిళలకు కానీ ఆడబిడ్డలకు కానీ ఏదైనా కష్టం వచ్చింది అంటే మాత్రం తప్పకుండా తమ అంతగానే ఇస్తామంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో మహిళలు యువతకు సంబంధించినటువంటి రక్షణపై కూడా ప్రత్యేక చట్టాలను కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం కూడా చూశాం కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే మాత్రం ఈ యొక్క సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టుపోతా ఉన్నారు. భవాని. థ్యాంక్ యూ పవన్.